స్టూడెంట్స్, సో నెక్స్ట్ థీరం చూడండి. లెట్ G be a group and A be an element of an order n, A be an element of order n in G. If a to the power of k is equal to E, then n divides k. Okay, so theorem statement, first of all, G అనేది ఒక group and A be the group of an element of order n. Okay, if a to the power of k is equal to E, దెన్ ఎన్ డివైడ్స్ కే అంటున్నాడు. ఓకేనా, ఇది మనం ప్రూవ్ చేయమని చెప్తున్నాడు. ఓకే, సో చూడండి ప్రూఫ్. జీ బి ఏ గ్రూప్, సో ఆర్డర్ ఆఫ్ ఏ ఎంత మనకి ఎన్. సో అండ్ గివెన్ ఏ టు ది పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు ఈ. నవ్ వీ హ్యావ్ టు షో దట్ ఎన్ బై కే, ఎన్ డివైడ్స్ కే. ఓకేనా, ప్రీవియస్ థీరం ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అండ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ జే if and only if n divides I minus j. This is a property, we know that. Okay na. So a to the power of k is equal to e and a to the power of k is equal to a to the power of 0. So order of a is equal to n. So a to the power of k is equal to a to the power of 0. That implies n divides k is equal to 0. Okay, so that is nothing but n divides k minus 0. Sorry, so n divides k, or idoka method. ఓకేనా, ఇంకొకటి చూడండి, ఇంకొక ప్రూఫ్. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ సచ్ దట్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఈ అండ్ ఏ టు ది పవర్ ఆఫ్ కే ఈజ్ ఈక్వల్ టు గివెన్ ఈ. బై డివిజన్ algorithm to n and k is equal to, we know that nq plus r is in between 0 and n. Okay, so a to the power of k is equal to a to the power of nq plus r. So a to the power of k into a to the power of nq into a to the power of r. A to the power of k, we know that e into a to the power of r. So e is equal to a to the power of r. So r is less than n అనేది రాంగ్ అవుతుంది. సో వాట్ ఈస్ కరెక్ట్ ఇక్కడ? r is equal to 0. సో k is equal to nq. సో n divides k. ఈ రెండిట్లో ఏదైనా మీరు ఫాలో కావచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ G be a group, A belongs to G, then show that జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్. ఇది మనం ప్రూవ్ చేయాలి. మనం ఇంతకుముందుగా ఒక థీరం ఇలాంటిది ఏంటిది, ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటున్నాడు. ఓకేనా, సో చూద్దాం. జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి? జనరేటర్ ఏ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్, ఇది ఈక్వేషన్ 1. అండ్ జనరేటర్ ఏ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ ఏ, ఇది ఈక్వేషన్ 2. ఈ రెండు కూడా ఒకదానికొకటి సబ్సెట్ అని ప్రూవ్ చేస్తే ఏం చేసినట్టు, మనకు ఆ రెండు కూడా ఈక్వల్ అయినట్టు, అంతేనా? సో చూద్దాం. సో ప్రూఫ్, లెట్ G be a group, ప్రూవ్ దట్ ఆర్డర్ జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్. ఓకే, సో జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు G అండ్ జనరేటర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ టు ది పవర్ ఆఫ్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ సచ్ దట్ ఎన్ బిలాంగ్స్ టు Z. It is enough to prove that generator A is subset or equal to generator A inverse. Okay, and generator A to A inverse is subset or equal to generator A. నేను చెప్పాను కదా, సో అవే మనం ప్రూవ్ చేయాల్సింది. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ఎక్స్ బిలాంగ్స్ టు జనరేటర్ ఏ. ఎక్స్ అనేది మనం జనరేటర్ ఏలో ఒక ఎలిమెంట్ అని తీసుకుంటే, ఇదే ఎక్స్ మనం ఏమని ప్రూవ్ చేయాలి? జనరేటర్ ఏ ఇన్వర్స్లో ఒక ఎలిమెంట్ అని ప్రూవ్ చేస్తే జనరేటర్ ఏ అనేది జనరేటర్ ఏ ఇన్వర్స్కి సబ్సెట్ అవుతుంది. ఓకేనా, సో చూద్దాం. x belongs to generator A, so x is equal to a to the power of -1. So we have to take inverse on both sides, so whole inverse, that is equal to that x belongs to generator A inverse. Okay, so x inverse whole to the power of whole inverse belongs to generator A inverse. So x belongs to generator A inverse. So x అనేది మనకి జనరేటర్ ఏలో ఉంది, జనరేటర్ ఏ ఇన్వర్స్లో ఉంది, కాబట్టి జనరేటర్ ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్. ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఏం చేద్దాం, జనరేటర్ ఏ ఇన్వర్స్లో ఒక ఎలిమెంట్ తీసుకొని అదే ఎలిమెంట్ జనరేటర్ ఏలో ఉంటుందని ప్రూవ్ చేయాలి. ఓకే, లెట్ వై బిలాంగ్స్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్. ఓకే, that is equal, that implies next step y is equal to a. Okay, so y inverse is equal to a to the power of -1. Okay, so y inverse is belongs to a generator A.
Okay, but y belongs to generator A inverse, that implies y belongs to generator A. అంటే y అనేది జనరేటర్ ఏ ఇన్వర్స్లో తీసుకుంటే y అనేది జనరేటర్ ఏలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది జనరేటర్ ఏ ఇన్వర్స్ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జనరేటర్ ఏ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ బి. సో ఫ్రమ్ ఈక్వేషన్ ఏ అండ్ బి జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ ఇన్వర్స్. అదేనా మనం ప్రూవ్ చేయాల్సింది. సో మనం థీరంని ప్రూవ్ చేసాం. సో నెక్స్ట్ ఇంకో థీరం ఇక్కడ ఏముంది చూద్దాం. థీరం G is equal to generator A, B is cyclic group of order n, then G is equal to generator A to the power of k if and only if GCD of k comma n is equal to 1. ఇక్కడ ఏమంటున్నామా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ G is equal to generator A is a cyclic group of order n అన్నాడు. దెన్ G is equal to generator A if and only if GCD ఆఫ్ k కామా n ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాడు. ఇది మనం ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, ఇఫ్ అండ్ ఓన్లీ కండిషన్ ఇది. సో దీంట్లో నెసెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఉంటుంది. సో ప్రూఫ్ చూడండి. లెట్ G బి ఏ సైక్లిక్ గ్రూప్. సో ఆర్డర్ ఆఫ్ G ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ, ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఏ. ప్రూవ్ దట్ G ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ టు ది పవర్ ఆఫ్ k ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ GCD ఆఫ్ k కామా n ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో నెసెసరీ కండిషన్లో ఏం తీసుకుందామంటే G అనేది ఏ టు ది పవర్ ఆఫ్ కేతో జనరేటర్ అవుతుందని తీసుకొని మనం GCD ఆఫ్ k కామా n ఈజ్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో చూడండి. ప్రూవ్ దట్ GCD ఆఫ్ k కామా n ఈజ్ ఈక్వల్ టు 1. if suppose that GCD of k comma n is equal to d. Okay, so k is equal to td, so n is equal to sd. Okay, so let k is equal to td, so we have to take both sides based on a. So a to the power of k is equal to a to the power of td. Okay, so a to the power of k whole to the power of s, both sides we have to take the power s. So a to the power of k whole to the power of s is equal to a to the power of td whole to the power of s. So a to the power of k whole to the power of s is equal to a to the power of td whole to the power of s. Okay, so నెక్స్ట్ దీన్ని ఇంటర్చేంజ్ చేసి రాస్తాను చూడండి. a ఇంటూ t ఇంటూ ds, తర్వాత ds అంటే n, sd అంటే సో నెక్స్ట్ nt అండ్ నెక్స్ట్ a to the power of n అంటే e. ఓకే, ఆర్డర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు e కాబట్టి ఆర్డర్ ఆఫ్ g ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు n అంటే a to the power of n ఈజ్ ఈక్వల్ టు e రాస్తాం కదా బై డెఫినేషన్. సో నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ mod ak ఈజ్ ఈక్వల్ టు s విచ్ ఈజ్ లెస్ దెన్ n. ఓకే, సో విచ్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ a to the power of k ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ రాంగ్. వై? బికాస్ why we are getting wrong here? GCD of k comma n is equal to, we have to take d, that's why it is getting wrong. What is correct is GCD of n comma k is equal to 1 is correct. Okay, నెక్స్ట్ సఫిషియెంట్ కండిషన్లో ఏం తీసుకోవాలి? GCD ఆఫ్ k comma n is equal to 1 అని తీసుకొని మనం ఏమని ప్రూవ్ చేయాలి? G is equal to జనరేటర్ k to the power of k అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఇది మొత్తం మీరు చూసుకోండి, సింప్లిఫికేషన్ ఈజీగానే ఉంటుంది. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ థీరమ్ ఈజ్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్. ఇది కూడా లాంగ్ ఆన్సర్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇట్లా అడుగుతాడు, స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ సైక్లిక్ గ్రూప్ అన్నప్పుడు స్టేట్మెంట్ కూడా మీరే రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో చూడండి, స్టేట్మెంట్ ఏముందో చూద్దాం. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్. ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది మనకి. అవునా, ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ కంప్లీట్ అయింది కదా. ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ సైక్లిక్ గ్రూప్ ఈజ్ సైక్లిక్ అని నేను లాస్ట్ క్లాస్లో చెప్పామనుకుంటా మనం. సో అది ఇక్కడ మన మొత్తం ఫస్ట్ ఆన్సర్ అది రాయాలి. నెక్స్ట్, మోర్ ఓవర్ ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్, దెన్ the order of any subgroup of generator A is a divisor of n, and for each positive divisor k of n. సో ఇది కూడా మనకి కొంచెం కంప్లీట్ అయింది. సో థర్డ్ వన్ వచ్చేసి ద గ్రూప్ జనరేటర్ ఏ హ్యాజ్ ఎగ్జాక్ట్లీ వన్ సబ్ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ k, నేమ్లీ జనరేటర్ a to the power of n by k. ఓకేనా. సో నౌ వీ హ్యావ్ టు సీ ప్రూఫ్. సో ప్రూఫ్ చూద్దాం.
Let G be a cyclic group. G is equal to generator A. Let H be a subgroup of a G. ప్రూవ్ దట్ ఇట్ ఈస్ సైక్లిక్. ఇది కంప్లీట్ అయిందమ్మా. నాన్ ట్రివియల్ అయినప్పుడు కంప్లీట్ అయింది. ఓకేనా. సో సైక్లిక్ గ్రూప్ ఇదేంటి మనకి ట్రివియల్ నాన్ ట్రివియల్ అయినప్పుడు చేస్తాం కదా, అదే ఇక్కడ రాయండి. ఓకే. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ది కూడా మీరు చూడండి అమ్మా, మీకు అర్థమవుతుంది. సో సెకండ్ థర్డ్ ఇది ఆల్రెడీ మనకి కంప్లీట్ అయింది కాబట్టి మీరు చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా. సో నెక్స్ట్ జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక ప్రాబ్లం చూద్దాం. జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఏ టు ది పవర్ ఆఫ్ 5. ఫైండ్ ఆల్ ద సబ్ గ్రూప్ ఆఫ్ జనరేటర్ ఏ. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ జనరేటర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఎన్. ఓకే. 6 ఆఫ్ ఎన్ అని రాసండి. డివైజర్స్ ఆఫ్ 6 ఏంటంటే మనకి 1తో డివిజన్ అవుతుంది, 2తో డివిజన్ అవుతుంది, 3తో డివిజన్ అవుతుంది. ఇట్ సెల్ఫ్ ఈజ్ ద డివైజర్. సో కే ఈజ్ ఈక్వల్ టు 1 3 2 3 6. బట్ సబ్ గ్రూప్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జనరేటర్ ఏ టు ది పవర్ ఆఫ్ n by k. సో ఏ టు ది పవర్ ఆఫ్ 6/1 6/2 6/3 6/6 చేయాలి. మీకు వచ్చేటి ఇవి. ఓకేనా. 6/1 చేస్తే మీకు ఎంత వస్తుంది? ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ వస్తుంది. 6/2 అంటే 2 వస్తుంది. 6/2 అంటే 3 అంటే ఏ క్యూబ్. 6/3 అంటే 3 1 3 2 అంటే ఏ స్క్వేర్ ఏ టు ది పవర్ ఆఫ్ 4 ఈ ఏ టు ది పవర్ ఆఫ్ 6 అంటే. సో 6 అంటే మొత్తం సెట్ వస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద సైక్లిక్ సబ్ గ్రూప్స్ ఆఫ్ Z12. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. ఇవన్నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్సే. ఇది ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకున్నామా ఇక్కడ. ఇది లెట్ ఏ బి అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ n ఈజ్ ఎ గ్రూప్ G. ఓకే. అండ్ ఏ బి ద పాజిటివ్ ఇంటీజర్, దెన్ షో దట్ ఫస్ట్ వన్ ఈజ్ జనరేటర్ ఏ టు ది పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు జనరేటర్ ఏ టు ది పవర్ ఆఫ్ GCD ఆఫ్ n, k అండ్ ఆర్డర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు n by GCD ఆఫ్ n, k. ఇక్కడ చూడండి యూజ్ చేస్తాం. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, దెన్ ఫైండ్ ఆర్డర్ ఆఫ్ ఏ క్యూబ్. ఓకే. అంటే k ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చినాం. ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ టు 15. సో ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు n. సో n ఈజ్ ఈక్వల్ టు 15. సో ఆర్డర్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు n by GCD ఆఫ్ n, k. సో n అంటే 15 సబ్స్టిట్యూట్ చేయండి. ఏ టు ది పవర్ ఆఫ్ 3k అంటే బై GCD ఆఫ్ k అంటే n అంటే 15, k అంటే 3. సో 3కి 15కి GCD ఎంత అవుతుంది మనకి? 3. సో 15/3 3 1 3 5. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంత మనకి? 5. ఓకేనా. సో వీటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంట్రన్సెస్లో వస్తాయమ్మా మీకు. ఓకేనా. ఈ ప్రాబ్లమ్ చేయండి. ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ లాగానే చూడండి ఇవన్నీ కూడా. సపోజ్ దట్ జనరేటర్ ఏ, జనరేటర్ బి, జనరేటర్ సి ఆర్ సైక్లిక్ గ్రూప్స్ ఆఫ్ ఆర్డర్ 6 8 and 20 respectively. Find all generators of generator A, generator B, generator C. Generator mod of generator A is equal to 16. So 6 is equal to 2 into 3. సో మనకి జనరేటర్ ఫైండ్ అవుట్ చేసే మెథడ్ తెలుసు కదా. సో చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఒకసారి లెక్క తెలుసుకుందాం. ఓకే. జనరేటర్స్ GCD ఆఫ్ n, k is equal to 1 అంటే GCD ఆఫ్ 6, 1 is equal to 1. GCD ఆఫ్ 6, 2 2 which is not equal to 1. And GCD of 6, 3 3 GCD not equal to 1. 6, 4 not equal to 1. 6, 5 1 అంటే జనరేటర్స్ ఆఫ్ జనరేటర్ ఏ ఈజ్ జనరేటర్ ఏ, జనరేటర్ ఏ టు ది పవర్ ఆఫ్ 5 అవుతుంది.
సో ఇవి ఫైండ్ అవుట్ చేయాలమ్మా. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కూడా మీకు ఎగ్జామ్లో మన థియరీ ఎగ్జామ్స్లో అడుగుతారు, కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఏవి జనరేటర్స్ అవుతున్నాయంటే దాన్ని జీసీడీ చెక్ చేసుకుంటే సరిపోతుంది మీరు. ఓకేనా, ఈరోజు ఏమేమి చూసాం మనం. ఇక్కడ ప్రూవ్ దట్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ 3 మస్ట్ బి సైక్లిక్ అన్నాడు. ఓకే, సో చూసుకోండి. నెక్స్ట్ పర్ముటేషన్ గ్రూప్ చూద్దాం. ఓకేనా, సో డెఫినేషన్ ఆఫ్ పర్ముటేషన్ ఫస్ట్. let A be a non-empty set, let A be a non-empty set. F from A to A is called permutation if F is 1 1 and F is on 2. So first of all, A అనేది non-empty set and F be a function from A to A. Okay, F from A to A is called a permutation if satisfies F is 1 1 and on 2. F అనేది 1 1 and on 2 అయితే దాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ, F from A to Aనే పర్ముటేషన్ అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ పర్ముటేషన్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో let S be an non-empty set, Sn is equal to F such that F is a permutation defined on A is a group under the composition of F star G, then the permutation is called permutation group. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ S is a non-empty set and Sn is equal to what here, F such that F is a permutation defined on A. Sorry ma, F is a permutation F from F such that F is a permutation defined on A is a group under the composition of F star G, then the permutation is called permutation group. Okay, so example, alpha is equal to 1 2 3 3 to 1, that is nothing but F1 maps 1 is permutation, 1 is 2, 2 is 3, 3 is 1 is a permutation. ఓకేనా, దాని మీనింగ్ ఏంటి ఇక్కడ మీకు, ఆల్ఫా ఆఫ్ 1 is equal to 2, ఆల్ఫా ఆఫ్ 2 is equal to 3, ఆల్ఫా ఆఫ్ 3 is equal to 1. let A is equal to 1 2 3, the number of permutations on set A is 3 factorial. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకి 6. అవి ఏంటివో చూద్దాం మనం. ఓకేనా, సో ఆల్ఫా 1, సో 1 2 3, 1కి 1 2కి 2 3కి 3, ఇది ఐడెంటిటీ. అండ్ ఆల్ఫా 2 ఈజ్ ఈక్వల్ టు 1 2 3, సో 1కి 3, 1కి 1. ఓకే, ఫస్ట్ 1కి 1 ఉంచుదాం, 2కి 3 3కి 2. అండ్ ఆల్ఫా 3 ఈజ్ ఈక్వల్ టు 1కి 1, 1కి 3, 2కి 2 ఫిక్స్ చేయండి, 3కి 1. ఓకే, నెక్స్ట్ ఆల్ఫా 4 1 2 3, సో ఏం చేద్దాం ఇప్పుడు, 2 1 3ని ఫిక్స్ చేద్దాం. ఆల్ఫా 5 1 2 3 3 2 1. ఓకే, 1 2 3 2 3 1. ఓకేనా, అంటే 3 మొత్తం టోటల్ డిఫరెంట్ రావాలి, ఏది కూడా సేమ్ రావద్దు. ఓకేనా, ఇవేంటివి మనకి 6 పర్ముటేషన్స్ ఎగ్జిస్ట్ అనేది. దీనికి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఎన్ని ఆన్ ద సెట్ అనేది 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అయితే 3 × 2 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ద 6 పర్ముటేషన్స్ ఆర్ ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3, ఆల్ఫా 4, ఆల్ఫా 5, ఆల్ఫా 6. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ పర్ముటేషన్. ఓకేనా, సో ఐడెంటిటీ పర్ముటేషన్ ఈజ్ డినోటెడ్ బై I. సో I ఈజ్ ఈక్వల్ టు 1కి 1 2కి 3 2కి 2 3కి 3 4కి 4 అట్లా ఉంటే మనం దాన్ని ఏమంటాం, ఐడెంటిటీ పర్ముటేషన్ అంటాం. ఇప్పుడు ఇన్వర్స్ పర్ముటేషన్ చూద్దాం. ఇన్వర్స్ పర్ముటేషన్ అంటే 1 2 3 3 2 1 ఉందనుకుందామమ్మా ఒకటి. దీనికి ఇన్వర్స్ రాయమన్నాడు. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు, ఇన్వర్స్ రాయాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ కింది రాసుకోవాలి. కింది 1 2 3, 1కి ఏముందమ్మా రివర్స్, కింది నుంచి చూడండి, కింది నుంచి చూడాలి. 1కి ఎంత ఉంది 3, 2కి ఎంత ఉంది 2, 3కి ఎంత ఉంది 1, ఇది రివర్స్ అనమాట. మళ్ళీ చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 2 3, ఓకే 2 3 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఆల్ఫా ఇన్వర్స్ చూడాలంటే ఫస్ట్ 1 2 3 రాసుకోండి, రాసుకొని కింది నుంచి చూడండి. దీంట్లో 1కి ఎంత ఉంది 3, కాబట్టి 1కి 3, 2కి ఎంత ఉంది 1, కాబట్టి 2కి 1, 3కి ఎంత ఉంది 2, కాబట్టి 3కి 2, ఇట్లా చూసుకోవాలి. ఓకేనా, ఇది ఇన్వర్స్ పర్ముటేషన్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్. ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్ చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి ఇక్కడ 1 2 3 4, 1కి 4, 2కి 1, 3 4కి 2, అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1కి 3 2కి 1 3కి 2 4కి 4.
ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే చూడండి, ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు, నేను డైరెక్ట్ రాస్తా 1 2 3 4. ఓకే, సో ఇక్కడ ఆల్ఫా బీటా రాసినాం కదా, చూడండి ఇక్కడ నుంచి రావాలి, దీని నుంచి పోవాలి ఇట్లా. ఓకేనా, సో 1కి ఎంత ఉంది, 3 ఉంది, 3కి ఎంత ఉంది, 3 ఉంది కాబట్టి 1కి 3, 2కి ఎంత ఉంది 1, 1కి ఎంత ఉంది 4 కాబట్టి 2కి 4, 3కి ఎంత ఉంది 2, 2కి ఎంత ఉంది 1 కాబట్టి 3కి 1, 4కి ఎంత ఉంది 4, 4కి ఎంత ఉంది 2 కాబట్టి 2. అంటే మీరు ప్రోడక్ట్ ఆఫ్ పర్మిటేషన్ చేసేటప్పుడు 1కి 3 ఉంది, 3కి ఎంత ఉంది 3 ఉంది, 2కి ఎంత ఉంది 1 ఉంది, 1కి ఇక్కడ ఎంత ఉంది 4 కాబట్టి 2కి 4, 3కి 2, 2కి 4, 2కి 1 అంటే 3కి 1. ఓకేనా, నెక్స్ట్ 4కి 4, 4కి 4 అంటే మీకు 4కి 2 ఉంది కాబట్టి 2. సో మల్టిప్లికేషన్ వెరీ వెరీ ఈజీ. సో మీరు టెన్షన్ తీసుకోకండి, కాకపోతే ఇట్లా నుంచి చూసుకోవాలి, ఇక్కడ నుంచి చూడాలి, ఇక్కడ నుంచి చూడొద్దమ్మా, ఇట్లా చూడాలి, ఈ పర్మిటేషన్ నుంచి రివర్స్ చూసుకోవాలి. సో 1కి 3, 3కి 3, 2కి 1, 1కి 4 అంటే 2కి 4 అనమాట, 3కి 2, 2కి ఎంత ఉంది 1 అంటే 3కి 1, 4కి 4, 4కి ఎంత ఉంది 2 ఉంది అంటే 4కి 2 అట్లా అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇక్కడ సిగ్మా సై ఇచ్చిండు, పర్మిటేషన్స్ అంటున్నాడు x6, దెన్ కంప్యూట్ సిగ్మా సై స్క్వేర్ అండ్ సిగ్మా సై సిగ్మా ఇన్వర్స్. ఇది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, కంప్యూట్ చేయమంటున్నాడు. కంప్యూట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిగ్మా స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయండి, సిగ్మా ఇంటూ సిగ్మా అంటే చెప్పినా కదా. అలా మనం ఏం చేయాలి, 1 2 3 4 5 6, ఇక్కడ 1కి 2, 2కి ఎంత ఉంది 4 అంటే 1కి 4, 2కి 4 ఉంది, 4కి 3 ఉంది కాబట్టి 2కి ఎంత అన్నమాట 3. ఓకే, నెక్స్ట్ 3కి ఎంత ఉంది 1, 1కి ఎంత ఉంది 2 అంటే 3కి 2, నెక్స్ట్ 4కి 3 ఉంది, 3కి ఎంత ఉంది 1 కాబట్టి 4కి 1, 5కి 6 ఉంది, 6కి ఎంత ఉంది 5 కాబట్టి 5కి 5, 6కి 5 ఉంది, 5కి ఎంత ఉంది 6 కాబట్టి 6. ఇది సిగ్మా సై స్క్వేర్. నెక్స్ట్ మళ్ళీ దీనికి ఏం చేయాలి, సై ఇంటూ సై స్క్వేర్, సిగ్మా ఇంటూ సై స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే. మళ్ళీ తర్వాత మీరు ఏం చేయాలి, సిగ్మా సై ఫైండ్ అవుట్ చేయాలి, సిగ్మా ఇన్వర్స్ చేయాలి. ఓకేనా, ఇవి చేయండి, మీకు హోంవర్క్ ఇది. ఓకేనా, సో ఆర్డర్ చూద్దాం, ఆర్డర్. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ పర్ముటేషన్, FB ఎనీ పర్ముటేషన్, FB permutation defined on set S, then there exists a least positive integer n such that f to the power of n is equal to I, where I is the identity permutation. ఇది ఇంపార్టెంట్ చూడండి. మళ్ళీ ఆర్డర్ ఆఫ్ ఏ పర్ముటేషన్, FB ఎనీ పర్ముటేషన్ డిఫైన్డ్ ఆన్ సెట్ S, ఇక్కడ ఏం కండిషన్, f to the power of n వేర్ I ఈజ్ ఏ ఐడెంటిటీ పర్ముటేషన్. f to the power of n is equal to I అంటే మనం మల్టిప్లై fని n టైమ్స్ మల్టిప్లై చేస్తే ఐడెంటిటీ పర్ముటేషన్ వస్తే అప్పుడు ఆ పర్ముటేషన్ యొక్క ఆర్డర్ ఎంత అంటాం, n అంటాం. ఓకేనా, సో అది. సో ఇప్పుడు ఒక చూద్దాం, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 2 3 3 2 1. ఆల్ఫా స్క్వేర్ చేయండి, చేస్తే ఎంత వస్తుంది 1 2 3కి 3 2 1 వచ్చింది. మళ్ళీ క్యూబ్ చేయండి, క్యూబ్ చేస్తే ఎంత వస్తుంది 1కి 1 2కి 2 3కి 3 ఐడెంటిటీ వచ్చింది. అంటే ఆర్డర్ ఆఫ్ ఆల్ఫా ఎంత అన్నట్టు మనకి 3. ఓకేనా, సో ఇది ఆర్డర్ ఆఫ్ ఏ పర్ముటేషన్ పైన ప్రాబ్లం. సో దీనిపై నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉంది, ఇది నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, అంటే ఈరోజు మనం ఏం చూసినాం, పర్ముటేషన్ గ్రూపు, ఆ తర్వాత పర్ముటేషన్ని ఎట్లా మల్టిప్లై చేయాలి, దట్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్. అండ్ నెక్స్ట్ ఇన్వర్స్ చూసాము, ఐడెంటిటీ పర్ముటేషన్ అండ్ ఇన్వర్స్ పర్ముటేషన్. అండ్ నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ పర్ముటేషన్, పర్ముటేషన్ ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ప్రోడక్ట్ ఆఫ్ పర్ముటేషన్ అనేది ఎట్లా మనం ఏంటి ప్రోడక్ట్ చేయాలి అనేది కంపల్సరీ అందరికీ తెలిసి ఉండాలి. అర్థమైంది కదా, ఎట్లా చేయాలి, మనం ఇక్కడ నుంచి పోవాలని చెప్పిన, ఈ పర్ముటేషన్ నుంచి పోవాలి. ఓకేనా, సో పర్ముటేషన్ నుంచి చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది. అంతేగాని మీరు ఇట్లా చేసిండ్రు అనుకోండి,
1కి 2, 2కి 4, 2కి 4, 4కి 3 అట్లా చూడొద్దు. ఓకేనా? ఎట్లా చూడాలి మనము? 1కి 2 కాబట్టి 2కి ఎంత ఉంది 4 అంటే 1కి 4 అవుతుంది. అట్లా చూడాలి. ఓకేనా? క్లియరా? సో దీనిపైన మనం ఒక ఆర్డర్ పైన ఒక ప్రాబ్లం తర్వాత ఇది ట్రై చేయండి. ఇక్కడ ఏముంది సిగ్మా బిలాంగ్స్ టు S6 అండ్ సిగ్మా ఇస్ దెన్ సిగ్మా టు ది పవర్ ఆఫ్ 2019 అన్నాడు. అంటే మనకి ఇది సిగ్మా టు ది పవర్ ఆఫ్ 2019 ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఐ వచ్చే వరకు చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఎందుకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.